యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి వాగ్దానం ద్వారా మీ కుటుంబంలో అడుగుపెట్టాడు. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మీ కుటుంబాలకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, కన్నీళ్లు తోడబడుతున్నాయి, కష్టాల నుంచి విడుదల పొందుతున్నారు. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవుడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం మనందరి కొరకు ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం. నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లింప చేయును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు. నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడట. దేవుడు ఎంతవరకు నువ్వు అడిగిన ప్రార్థనకి జవాబు దొరికింది. నువ్వు ఎంతవరకు దేవుని వెతుకుతున్నావు, అడుగుతున్నావు, కన్నీళ్లలో, నిందల్లో, అవమానాలు గుండా ఎన్నోసార్లు మొరపెడుతున్నావు కదా. ప్రభు అంటున్నాడు, నీకు మేలు కలిగినట్లుగా నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాను. దేవుడు వర్ధిల్లింప చేస్తే ఎవరు ఆపలేరు. ఇఫ్ గాడ్స్ ఓపెన్ ద డోర్ నో బడీ కెన్ షట్ ఇట్. ఆయన తలుపు కనుక తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు. ఈరోజు నీ కొరకు అద్భుతమైన తలుపు దేవుడు తెరిచున్నాడు. నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఎంతవరకు ఎన్ని ప్రయాసపడినా అది వృధాగా ఉందేమో, ఎంత ప్రయాసపడినా ఫలితం లేదేమో, అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాను. అన్ని విషయాలు, నీ వ్యాపారంగా పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, నీ పిల్లల చదువులో కానీ, అన్ని కోణాల్లో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది వాగ్దానం వింటున్నారు, ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి. దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఆ వర్ధిల్లింపు ఎలా ఉండబోతుందంటే, నీకు మేలు కలుగునట్లుగా. దేవునికి స్తోత్రం. నీకు ప్రయోజనకరంగా, నీ పిల్లలు నీవు ఆనందించినట్లుగా, నీ కుటుంబం దీవించబడినట్లుగా, నీకు మేలు కలిగినట్లుగా నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతో మంది వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు కష్టాల్లో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు, ఆదరణ లేకుండా ఉన్నవారు, బాధలో ఉన్నవారు, ఒంటరిగా ఉన్నవారు, ఏ పని లేక, ఏ ఉపాధి లేక, ఏ డబ్బులు లేక నిరాశలో ఉన్నవారు, ఇల్లు లేనివారు, స్థలం లేనివారు, ఉండటానికి ఉద్యోగం లేనివారు, ప్రతి విషయంలో చాలా మంది సఫర్ అయిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. దేవుడు అందుకే ఈ మాట అంటున్నాడు, నీకు మేలు కలిగినట్లుగా నేను వర్ధిల్లింప చేయబోతున్నాను. ఈ జూన్ నెలలో దేవుడు నేను వర్ధిల్లింప చేయబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు కలిగి చేయబోతున్నాడు. ఇంతవరకు నువ్వు చూసిన ఆశీర్వాదం కంటే, ఇంతవరకు నువ్వు చూసిన దీవెన కంటే మరీ ఎక్కువగా దేవుడిని దీవించాలని కోరుతున్నాడు. ఇంతవరకు కొంత మాత్రమే నువ్వు చూసావేమో, దాన్ని పదంతులుగా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీ ఆరోగ్యం కుదురుపడబోతుంది, నీ పిల్లలు నీకు లోబడబోతున్నారు, నీ పిల్లలు గర్భఫలం తెరవటం నువ్వు చూడబోతూ ఉన్నావు, మంచాల మీద వారు లేవటం నువ్వు చూడబోతున్నావు. నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. నీకు మేలు కలిగినట్లుగా నేను వర్ధిల్లింప చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాడు. కనుక అన్ని విషయాల్లో మీరు దేవుని పట్ల నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు, నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లింప చేస్తానన్న ప్రభువా. అవును, మాకు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా, మేలు కలిగినట్లుగా మీరు వర్ధిల్లింప చేయబోతున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. బలహీనైన వారిని స్వస్థపరచండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం, నీకు మేలు కలిగినట్లుగా నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.